పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, అందరూ గమనించండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, నీవు నా యొద్దకు వచ్చితివి గనుక, నీవు నన్ను ఆశ్రయించితివి గనుక, యెహోవా వాక్కుగా ఈరోజు మీతో చెప్పుచున్నారు, నేను నిన్ను తప్పించెదను. మరొక బైబిల్లో నేను చదివినప్పుడు ఆ వాక్యాన్ని పరిశుద్ధులు ఇలా వ్రాశారు, తప్పకుండా నేను నిన్ను కాపాడుదును. తప్పకుండా నేను నిన్ను కాపాడుదును. ఈ నెల ప్రారంభంలోనే దేవుడు మీ అందరితో సూటిగా చెప్పుచున్నాడు. ఆయా చోట్ల నుంచి మీరు వచ్చారు, మీరు నన్ను నమ్ముకున్నారు, నేనే దిక్కని ప్రార్థన చేశారు, మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం ఏమీ లేదని నా యొద్దకు వచ్చారు. నా యొద్దకు వచ్చి నన్ను నమ్ముకొన్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ వాగ్దానాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, విశ్వసించండి. ఈ నెల మనం ఆరాధిస్తున్న యేసయ్య తప్పకుండా నిన్ను కాపాడబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు. చిక్కుకునేటట్లు చేయడం, నీ కాలు ఊబిలో పడిపోయేటట్లు చేయడం, వేటగాని ఉరిలో నిన్ను చిక్కుకుపోయేటట్లు చేయడం. విశ్వసించండి. నిశ్చయముగా అన్న చోట బైబిల్లో, మరొక బైబిల్లో నేను చదివినప్పుడు తప్పకుండా నేను నిన్ను తప్పించెదను, పడనివ్వడు. విశ్వసించండి ప్రియులారా. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని విశ్వసించగలిగితే, సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు నిన్ను గొంతులో పడవేద్దామని, నిన్ను చిక్కుకునేటట్లు చేయాలని, ఎవరిని జీవితాన్ని పతనం చేయాలని వాగ్దానపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. మీ కుటుంబాలను దేవుడు తప్పించబోతున్నాడు, మీ పిల్లలను దేవుడు తప్పించబోతున్నాడు, నిన్ను దేవుడు తప్పించబోతున్నాడు. తప్పకుండా నిన్ను కాపాడబోతున్నాడు, తప్పకుండా నిన్ను కాపాడబోతున్నాడు. పౌలు గారి ప్రయాణంలో ఓసారి వాడలో ప్రయాణం చేస్తున్నారు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. సముద్ర ప్రయాణంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఏ క్షణాన ఎలా వాతావరణం మారిపోతుందో తెలియదు, ఏ క్షణాన ఏ వైపు నుంచి తుఫాను గాలులు అలలు పొంగుతాయో తెలియదు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక గొప్ప అపాయంలో చిక్కుకున్నారు. పౌలు గారు ప్రయాణం చేస్తున్న ఓడలో ఉన్న ప్రజలందరూ. దేవుని ప్రియులారా, నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట చెప్తారు. ఏంటంటే తెలుసండి, అక్కడ ఓడలో ఉన్న వారందరూ ఇక మేము తప్పించుకొందుమనే ఆశ లేదు, ఇక మేము తప్పించబడతాము అని లేదు. ఎవరికి వారు ఏమండి, పిల్లలను గుర్తు చేసుకుంటున్నారు, భార్యను గుర్తు చేసుకుంటున్నారు. ఇక అయిపోయింది మా చాప్టర్, ఈ సముద్రంలోనే మేము కలిసిపోతాం, ఇక పడతామనే ప్రసక్తి లేదు. ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఎవరిని పిలవాలో తెలియదు. నడి మధ్యలో, సముద్రపు నడి మధ్యలో ఒక గొప్ప అపాయంలో చిక్కుకున్నారు. వాళ్ళు అంటారు, మీరు చదివితే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, కనబడక కొట్టినందున వారిలో చూడండి, ఇక మేము తప్పించుకుంటాము అనే ఆశ బొత్తిగా పోయింది. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇదే మాట మనకు ఎదురవుతుంది. ఇంక లేదు, ఈ అప్పులు కట్టుకుంటాననే ఆశ అయితే నాలో లేదు, నాకున్న రోగం నన్ను విడిచిపోతుందనే ఆశ అయితే నాలో లేదు, ఇక నాకున్న ఇబ్బందులను బట్టి ఇక నేను బయటపడతాననే మార్గం అయితే లేదు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, కొంతకాలం సూర్యుడు లేడు, వెలుగు లేదు, అసలు భయానకరమైన గాఢాంధకారపు చీకటి. వాళ్ళందరూ అంటారు, తప్పించుకుందామన్న ఆశ వారిలో బొత్తిగా లేదు. దేవుని ప్రియులారా, మన జీవితంలో కూడా ఎదురవుతున్న ఈ తుఫానుల్లో, ఎదురవుతున్న ఈ భయానకరమైన రోజుల్లో కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంటుంది, తప్పించబడతామనే ఆశ మాకు లేదు, ఈ కేసుల్లో నుంచి విడిపించబడతామనే ఆశ లేదు, నా శరీరంలో ఉన్న ఈ జబ్బు నుంచి నేను ఆరోగ్యవంతునిగా ఉంటాననే ఆశ లేదు. అలాంటి సమయంలో పౌలు గారు అంటారు, అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి. గత రాత్రి దేవుడు మాకు చెప్పారు, మీలో ఎవ్వని ప్రాణమునకు హాని కలగదు, దేవుడు తప్పకుండా కాపాడుతానని చెప్పాడు నాకు. ఆమేన్ అని చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆశ పూర్తిగా లేని చోట, అర్థమవుతుందా మీకు? ఆశ పూర్తిగా కోల్పోయిన చోట దేవుడు తప్పకుండా వారిని కాపాడాడు, తప్పించాడు, ఆ అపాయం నుంచి తప్పించాడు. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, ఆ రోజున దేవుడు వారిని ఎలా తప్పించారో నేటి దినమున వాగ్దాన పూర్వకంగా దేవుడు చెప్తున్నారు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఏ గాలులు నిన్ను ఏమీ చేయలేవు, ఏ వాడలు నిన్ను ముంచలేవు, ఏ తుఫానులు నిన్ను పడద్రోయలేవు. తప్పకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి అందరూ, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను ఒక మాట చదివాను 18వ కీర్తనలో 19వ చరణాన్ని చదివితే,
18వ కీర్తన 19వ చరణం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. ఈ మాట గమనించండి. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం. ఒక భక్తుణ్ణి ఎలా దేవుడు తప్పించారో, ఆయన నమ్ముకొని ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్న మనలను కూడా దేవుడు తప్పనిసరిగా తప్పించబోతున్నాడు. తప్పకుండా కాపాడబోతున్నాడు. తప్పకుండా నేను నిన్ను కాపాడుతానని నాతో చెప్పిన దేవుడు ఇదిగో ఈరోజు మీతో చెప్తున్నాడు. మీరు నాకు ఇష్టలు, మీరు నన్ను నమ్ముకున్నారు, నా యొద్దకు వచ్చారు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభ్రంగా నిద్రపోతున్నాడు చెరసాల్లో నిద్రపోతున్నాడు. ఏమండి, చెరసాల్లో హాయిగా నిద్రపోతుంటే ఎవరో అట్లా తట్టి లేపారు. లేచాడు. చేతుల్లో ఉన్న సంఖ్యలు వాటంతట అవే ఊడిపడ్డాయి. ఎలా ఊడాయో పాపం తనకు తెలీదు. అలా వెళ్తున్నాడా, ఆ చెరసాల గేటు దానంతట అదే తెరుచుకుంది. చూడండి ఎంత విచిత్రమో. ఆ చెరసాల గేటు దానంతట అదే తెరుచుకుంది. సరే, ఆ గేటును దాటిపోయాడా, అక్కడ సైనికులు ఉన్నారంటే వారేమో నిద్రమత్తులో ఉన్నారు. పేతురు దర్జాగా జైల్లో తన ఇంట్లో ఎలా వెళ్తున్నాడో అలా వెళ్తున్నాడండి. మరుసటి ఉదయం ఒకవేళ ఆ రాత్రి అతను ఆ చెరసాలలోనే ఉంటే ఉదయం అతన్ని చంపాలని పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? తెల్లవారితే తన ప్రాణాన్ని తీయాలని, తన మీద నేరం రుజువు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రాత్రి ఏమండి, సంఖ్యల్లో చేతికి ఊడిపోవడం, ఆ చీకటి గదిలో వెలుగు పుట్టడం, చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, సైనికులు నిద్రపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తిక్కల మోహానికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. శుభ్రంగా వాళ్ళ విశ్వాసుల ఇంట్లో ఒక ఇంట్లోకి పోయాడు. అక్కడ తలుపు కొడుతున్నాడు. వాళ్ళేం పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తుంటే చిన్నగా తలుపు దగ్గర నిలబడ్డాడు. ఏం అర్థం కావట్లే పేతురికి. ఒక గంట క్రితమే నేను చెరసాల్లో ఉన్నాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను, ఈ ఇంటికి అసలు ఎలా వచ్చాను, నా చేతికున్న సంఖ్యలు ఎలా ఊడిపోయా, ఆ తలుపులు ఎలా తెరుచుకున్నాయి, వాళ్ళు అసలు నిద్రపోవటం ఏంటి, ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యములోనికి రండి, 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి దేవునికి స్తోత్రము కలుగునుగాక, నన్ను, చెప్పండి, నన్ను, అందరు ఒకసారి నోరు తెరిచి ఈ మాట అనండి, నన్ను తప్పించి ఉన్నాడు అని అనండి. కొంచెం గట్టిగా అనాలి. ఈ నెలలో ఈ కార్యమే మీ పట్ల జరగబోతుంది. ఆమేన్ చెప్పండి అందరూ. పేతురుకి ఊహ తెలిసే లోపు తిన్నగా ఒక ఇంట్లో పడ్డాడు. పేతురుకి తెలివి వచ్చినప్పుడు, ఓహో సంఖ్యలు ఊడిపోయాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, కావలి వారు నిద్రపోయారు, ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే దేవుడు నన్ను, చెప్పండి, దేవుడు నన్ను వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు, నాకు ఇష్టడవు, నన్ను నమ్ముకున్నావు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించబోతున్నాను. ప్రియులారా, పేతురు జీవితంలో తనకు వ్యతిరేకంగా ఎంతమంది లేచారు. ఇక ఉదయానికి
తనను చంపాలనో ఏవేవో ప్రయత్నాలు. ఒకవేళ మీ మీద కూడా మిమ్మల్ని పాడు చేయాలనో, మిమ్మల్ని మీ మీదకి కీడు తెప్పించాలనో, మిమ్మల్ని హతం చేయాలనో, మిమ్మల్ని నాశనం చేయాలనో ఏయో ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారనుకో, విశ్వసించండి. పేతురు అంటాడు కదా, నన్ను దేవుడు ఆయన ఎలా తప్పించాడో మిమ్మల్ని కూడా అలానే తప్పించబోతున్నాడు. ఆమేన్. ఏంటి విశ్వాసం లేదా? చేతులెత్తి గట్టిగా చెప్పండి. పేతురుని దేవుడు ఎలా తప్పించాడో మిమ్మల్ని కూడా అలానే తప్పించబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. 3 విషయాలు నేను మీతో చెప్తాను. శత్రువుల చేతిలో నుంచి తప్పిస్తాడు 1. 2 శోధనలలో నుంచి తప్పిస్తాడు. 3 ఖడ్గ బలము నుంచి తప్పిస్తాడు. మొట్టమొదటిగా చెప్పండి, శత్రువుల చేతిలో నుంచి మనలను తప్పిస్తాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడాలి. బాధింపగా మొర్రపెట్టినప్పుడు ఆలకించి, ఈ మాట గమనించాలి, వారి శత్రువుల చేతిలో నుంచి వారిని తప్పించుటకై, శత్రువుల చేతిలో నుంచి వారిని తప్పించుటకై. ప్రియులారా, లోకములో మనకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు. విశ్వసించండి, శత్రువుల చేతిలో నుంచి నా దేవుడు మిమ్మును తప్పించునుగాక, తప్పించునుగాక. నాకెవరు శత్రువులు ఉన్నారండి పాస్టర్ గారు? నేను అందరితో మంచిగానే ఉంటాను, నేను అందరితో ప్రేమగానే మాట్లాడతాను, నేను అందరినీ ప్రేమగా పలకరిస్తాను. మరి యేసు ప్రభు ఎంతమందికి కీడు చేశాడని శత్రువులు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నేను అందరితో ప్రేమగానే ఉంటాను, అందరితో మంచిగానే మాట్లాడతాను, నాకెవరు శత్రువులు ఉంటారులే అని అనుకోకండి. శత్రువులు ఉంటారు. కుటుంబంలో ఉండొచ్చు, ఎదురింట్లో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, సంఘంలో ఉండవచ్చు, నీ ఉద్యోగం చేసే చోట ఉండొచ్చు, నీ వ్యాపారం చేసే చోట ఉండొచ్చు. శత్రువులు ఉంటారు. దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆ శత్రువుల చేతిలో నుంచి మిమ్ములను తప్పించును. ఆమేన్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని ప్రియులారా, వీరు శత్రువుల చేతిలో నుంచి తప్పించబడ్డారు. అందుకే ప్రవక్త నెహెమ్యా అంటారు, శత్రువుల చేతిలో నుంచి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి నీవు రక్షకులను అనుగ్రహించితివి. ఈ వర్తమానం వినుచున్న దేవుని సంగమా, ఎంతమంది శత్రువులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? శత్రువులు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనకెవరు శత్రువులు లేరని మీరు అనుకోవచ్చు. ఒకటి చెప్తాను చూడండి, ఒక వాక్యాన్ని చదివిస్తాను. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే, సహోదరులలో ఫలాభివృద్ధి నొందును, వచ్చును, లేచును, ఎండిపోవును,
ఇంకిపోవును. ఈ మాట గమనించాలి. అతనికి ప్రియమైన వస్తువులను శత్రువు దోచుకొనును. తలపైకి లేపి నా మాటను వినాలి. శత్రువు చేసే పని ఏంటో చూడండి. శత్రువు చేసే పని ఏమిటంటే, ఎఫ్రాయిముకు ఏదైతే ప్రియముగా ఉందో అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. కొల్లగొట్టును అనగా దోచుకోవడం. ప్రియమైన దేవుని ప్రియులారా, నీ కుటుంబంలో నీకు ప్రియమైన వస్తువు ఏదైనా ఉందనుకో, నీ పిల్లలు అనుకోండి, నీ ఉద్యోగం అనుకోండి, నీ భార్య అనుకోండి, లేదా నీ భర్త అనుకోండి. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఏది ప్రియముగా ఉన్నదో దానిని ఏం చేస్తాడంటే నీ నుంచి దోచుకుంటాడు. నీకు ప్రియముగా ఒకవేళ నీ కొడుకున్నాడు అనుకో, నీకు ప్రియముగా నీ కూతురు ఉందనుకో, ఆ టార్గెట్ నువ్వు కాదు, నిన్నేం చేయడు. శత్రువు ఆ భక్తుడిని ఏం చేయట్లేదు, ఎఫ్రాయిముని ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నాడంటే అతనికి ప్రియముగా ఉన్న వస్తువులన్నిటినీ దోచుకుంటున్నాడు. కొంచెం ఆత్మీయంగా నా మాటలు గమనించు. శత్రువా, నువ్వేం చేస్తావులే, నేను కింద పడినా తిరిగి లేస్తాను. శత్రువా అని విర్రవేక్కండి. శత్రువు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఫేవర్గా, నీకు ప్రియమైన, నువ్వు బాగా ప్రేమించే, నీవు బాగా గౌరవించే, నీకు బాగా ప్రియమైన వస్తువుని ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని దోచుకుంటాడు. అప్పుడు నీకు ప్రియమైన వస్తువు నీ దగ్గర లేదనుకోండి, నువ్వు పిచ్చోడు అయిపోతావు. అర్థమవుతుందా? నువ్వు పిచ్చోడు అయిపోతావు. ఏం మాట్లాడతారో తెలీదు, ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. ఎందుకంటే తనకు ప్రియమైన వస్తువు తన వద్ద లేదు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉంటారు, వారి పిల్లల్ని ఎంతో ప్రియముగా చూసుకుంటుంటారు. సాతాను వారి మీద కన్నేసి వారిలో ఏదో ఒక చెడు క్రియలు, వాళ్ళు చెడ్డ అలవాట్లతో బానిసలు అయ్యారనుకో, ఇక తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోతారు. శత్రువు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాడు నిన్నేం చేయడు, నీకు ప్రియముగా ఉన్న వాటిని దోచుకుంటాడు. జాగ్రత్త పడండి. అందుకనే నా దేవుడు అంటారు, శత్రువు చేతిలో నుంచి నేను మిమ్మును తప్పకుండా కాపాడుతాను. నీకు ప్రియముగా ఉన్నది నీ యొద్దే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని చోట్ల స్థలాలు లేవండి, ఎన్ని చోట్ల తోటలు లేవు, ఎన్ని చోట్ల పొలాలు లేవు, ఎన్ని లేవు తోటలు. ఆహాబుకి ఏ తోట కావాలి? చెప్పండి, ఏ తోట కావాలి? ఎందుకంటే నాబోతుకు ప్రియమైన తోట, తన పిత్రార్జితం తనకు ప్రియముగా ఉన్నది. ప్రియులారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీ కుమార్తె కావచ్చు నీకు ప్రియమైనది, నీ కుమారుడు కావచ్చు నీ ప్రియమైనది. మరి జాగ్రత్త పడండి. సాతాను ప్రియమైన వాటినే దోచుకుంటాడు. ఎన్ని తోటలు లేవురా బాబు. పాప పేదోడు వేసుకున్న ఒక్క తోట, తన పిత్రార్జితం, తన తండ్రులు తరతరాల తన తండ్రుల ఆస్తి, అక్కడికి వెళ్ళి తెష్ట వేసి ఇదే నాకు కావాలంటాడు. ఏం చేస్తాడు? ఒక పేదవాడు ఏం చేయగలడు? ప్రియముగా ఉన్న వస్తువు దొంగిలించబడుతుంది. దాని కొరకు తనను చంపించారు. చరిత్రను మీరు గమనించండి. ఓ శత్రువా, జాగ్రత్త పడండి. శత్రువు ఏం చేస్తాడంటే నీకు ఏది ప్రియమైనదిగా ఉన్నదో దాన్ని దొంగిలిస్తాడు.
ఆత్మీయతలో వారిని పడిపోయేటట్లు చేస్తాడు. కనుకనే నా ప్రభు అంటాడు, శత్రువు చేతిలో మిమ్మును, మీ పిల్లలను, మీ కుటుంబాలను పడనివ్వకుండా నేను తప్పించబోతున్నాను. అందరు చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? శత్రువు ఏం చేస్తాడు? మనకు ప్రియమైన ఫేవర్గా బాగా ప్రేమించే ఎవరిని ఉంటే వాటినే దొంగలిస్తుంటాడు. నాశనం చేయాలనుకుంటుంటాడు. నాశనం చేయాలనుకుంటే ఎన్ని లేవండి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి, ఆయన నమ్ముకోండి, ఆయనకి ఇష్టలుగా జీవించండి. వాటి శత్రువు చేతిలో నుంచి తప్పించబడబోతున్నారు. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఇంకొకటి కూడా నేను చదివాను. శత్రువు ఏం చేస్తాడంటే చదవండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. శత్రువు ఏం చేస్తాడు? 3:11 శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా. శత్రువు ఏం చేస్తున్నావు? నీకున్న ప్రభావం ఉందే దేశమా. శత్రువు దేశమంతటా సంచరిస్తున్నాడు. నీ కుటుంబాన్ని కూడా విజిటింగ్ చేసి వెళ్ళాడు రాత్రి వచ్చి. జాగ్రత్తగా ఉండండి. దేశమంతటా శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ఏమంటుంది? అతడు దేశమంతటా సంచరించి ఏం చేస్తున్నాడంటే నీకున్న ప్రభావాన్ని కొట్టివేస్తాడు శత్రువు. ప్రభావం అంటే నీకు ఘనత, నీ గౌరవం, నీ ప్రభావాన్ని నీ యొద్ద నుంచి తీసివేస్తాడు. ఆ గౌరవం లేదనుకో, ఏమండి, ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. 40-50 కేజీలు కూడా ఉంటాడు. సన్నగా గాలి వస్తే ఎగిరి అవతల పడేటట్టు ఉంటాడు. చెయ్యి పెట్టాడంటే 100 వెహికల్స్ అక్కడ. చెప్పండి ఎంత ఉంటాడు? తనకు కాదు గౌరవం, తనకున్న అది తీసేసి మామూలుగా చేయి పెట్టమను. అర్థమవుతుందా మీకు? ఆ డ్రెస్ లేకుండా రోడ్డు దగ్గర నిలబడి చేయి పెట్టమను. ఎవడో ఒకడు ఉంటాడు, ఒక్క గుద్దుతాడు మీదకి వచ్చి. అదేంటి, నిన్న నేను చేయి పెడితే అందరు ఆగారు, ఈరోజు చేయి పెడితే ఎవరు ఆగలేదంటే నీ గౌరవం ఏమైంది? ఈరోజు సాతానుగాడు అదే చేస్తాడు. ఒకప్పుడు నీ గౌరవం ఉంది సంఘంలో, ఒకప్పుడు నీ ఘనత ఉంది సంఘంలో, ఒకప్పుడు నిన్ను గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ గౌరవం పోయింది. సాతాను ఏం చేస్తాడంటే, శత్రువు ఏం చేస్తాడంటే నీ గౌరవాన్ని కొట్టివేస్తాడు, పోగొడతాడు. నీ నగరంతా పాడైపోతుంది. వాక్యం అదే రాయబడి ఉంటుంది. సాతానుగాడు దేశమంతటా, శత్రువు దేశమంతటా సంచరిస్తున్నాడు. నీ గౌరవాన్ని తీసివేయాలని, నీ ఘనతను తీసివేయాలని, నీకున్న అధికారాన్ని తీసివేయాలి. జాగ్రత్త పడండి ప్రియులారా. నా ప్రభు శత్రువుల చేతిలో నుంచి మనలను తప్పించునుగాక. నీకు ప్రియముగా ఉన్న వాటిని దొంగిలించాలని చూస్తున్నాడు. అలాంటి శత్రువు చేతిలో నుంచి నిన్ను తప్పించునుగాక. నీ గౌరవాన్ని కొట్టివేయాలని చూస్తున్న ఏ శత్రువైనా యేసు నామములో కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక. మొర్దెకై ఏం చేశాడండి? మొర్దెకై శత్రువు హామాను తన ఉద్యోగాన్ని తీసేయాలని ఎన్ని ప్రయత్నాలు.
కానీ నా దేవుడు చెప్పండి శత్రువుల చేతిలో నుంచి తప్పించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. మనము గొప్పగా ఘనతగా ఉండేటట్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తాడు మన యొద్ద నుంచి. వాక్యం అదే అంటుంది, శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేస్తాడు. జాగ్రత్త పడండి. నీకున్న ఘనతను కొట్టివేస్తాడు, నీకున్న అధికారాన్ని కొట్టేస్తాడు. మొర్దెకై గౌరవాన్ని ఘనతను తీసేయాలని హామాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వాక్యాలు ఉంటుంది. కానీ నా దేవుడు శత్రువు చేతిలో నుంచి మొర్దెకైని తప్పించెను. అందరు చెప్పండి ఆమేన్. ఎన్ని ప్రయత్నాలు చేశాడండి, ఎన్ని ప్రయత్నాలు చేశాడు. మొట్టమొదటిగా చెప్పాను, శత్రువు చేతుల నుంచి నా దేవుడు మిమ్మను తప్పించబోతున్నాడు. ఏం చేస్తాడు శత్రువు అంటే, మొదటిగా ప్రియమైన వాటినన్నిటినీ దొంగిలిస్తాడు. రెండవదిగా నీకున్న గౌరవాన్ని తీసేస్తాడు. శత్రువు ఏం చేస్తాడో మరొకటి చెప్తాను చూడండి. శత్రువు ఏం చేస్తాడంటే, చదవండి యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వాక్యం. చేసెను నీ ధాన్యమును శత్రువులకు ఆహారముగా ఇవ్వను. శత్రువు ఏం చేస్తాడంటే మన ధాన్యాన్ని దొంగిలిస్తాడండి. మన ధాన్యాన్ని, నీ జీతాన్ని దొంగిలిస్తాడు, నీ వ్యాపారాన్ని దొంగిలిస్తాడు. నీకు ధాన్యం అదే, నీ కడుపు నింపేది అదే. శత్రువా నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానా, నీకొచ్చే ధాన్యాన్ని నేను తీసుకుంటాను. కష్టపడింది మిగులుతుందా? ప్రయాసపడింది మిగులుతుందా? తాగుడు రూపంలో దొంగిలిస్తున్నాడు సాతాను. శత్రువు ధాన్యాన్ని తీసివేసుకుంటున్నాడు. ఈ నెల ఖర్చులు సరిపోక ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం. ఆ జీతం వస్తే ఈ అప్పు కట్టుకుంటాం. ఎలా? ధాన్యం దొంగిలించబడుతుంది. ధాన్యాన్ని సాతాను గారు తీసుకుంటున్నాడు, శత్రువు తీసుకుంటున్నాడు. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను. గోధుమల మధ్యలో శత్రువు గురుగులు విత్తిపోయాడు. ఆ ధాన్యాన్ని ఎదగనివ్వకుండా, ఆ పంటను చేతికి రానివ్వకుండా. ఈ శత్రువు ఎవరో కాదండి, మన విరోధి అయిన అపవాదే. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, నీకు ప్రియముగా ఉన్న వాటిని దొంగిలించే శత్రువును, నీ గౌరవాన్ని పోగొట్టే శత్రువును, నీ ధాన్యమును నీ యొద్దకు రానివ్వకుండా పాడు చేస్తున్న శత్రువు చేతిలో నుంచి ఈ నెల నా ప్రభు తప్పించబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. ఏ శత్రువైనా, ఎవరండి నీ గౌరవాన్ని పాడు చేసేది? ఎవరు? యేసు నామములో తప్పించునుగాక. ఎవరో? నీ ధాన్యాన్ని లాక్కునేది ఎవరు? యేసు నామములో తప్పించునుగాక. అందరు చెప్పండి ఆమేన్. ప్రియముగా ఉన్న నీ పిల్లలు, ప్రియముగా ఉన్న నీ సంపదను ఎవరు కొలగొట్టేది? యేసు నామములో దేవుడు తప్పించునుగాక. ఆమేన్ అని చెప్పండి అందరూ. మొదటిగా చెప్పండి, శత్రువు చేతిలో నుంచి మనలను తప్పిస్తాడు. రెండో మాట కూడా చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అందరూ చూడాలి. 7, 8 వాక్య భాగంలో చదివితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వాక్య భాగాలు. లోతును తప్పించెను, కాపురం ఉండి వినిన వాటిని బట్టి నొప్పించుకొనుచు వచ్చెను, శోధనలో నుండి తప్పించుకొనుటకు, శోధనలో నుండి తప్పించుకొనుటకు. జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. తల్లపైకి లేపి జాగ్రత్తగా వినాలి. శోధనలో నుండి తప్పించుటకు. లోతును దేవుడు అలానే తప్పించారు. దేవుని ప్రియులారా, నేను చాలా సందర్భాలు అసలు ఈ శోధనలు ఎందుకు వస్తాయి అని ఆలోచించాను. విశ్వాసులకు ఎందుకు శోధనలు, దేవుని సంఘానికి ఎందుకు శోధనలు, దేవుని బిడ్డలకు అసలు ఎందుకు శోధనలు? ముందు ఇది ఆలోచించండి. శోధనలో నుంచి ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. ఆమె నేను చెప్పండి, అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. ముందు అసలు ఈ శోధనలు ఎందుకు? భక్తులకు ఎదురయ్యే శోధనలు ఎలా ఉంటాయి? మనమందరం భక్తులమే, మరి మనకు ఎదురయ్యే శోధనలు ఎలా? అసలు భక్తుడైన లోతుకి ఎలాంటి శోధన ఎదురైంది? ఒకసారి 7వ వాక్యాన్ని చదవండి. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు. అక్కడ ఒక మాట ఉంది, చూసారా? నడవడి చేత బహుబాధపడిన లోతు. దేని చేత బాధపడ్డాడట? అందరూ చూడండి, దేని చేత బాధపడ్డాడు రోజు లోతు? నడవడి చేత. నడవడి చేత. లోతుగా రోజు మీరు ఎందుకు బాధపడుతున్నారు? అసలు ఏంటి మీకు శోధన ఏంటి? నడవడి చేత, మన ప్రవర్తన. దేవుని ప్రియులారా, శోధనలు రావడానికి కారణం కొన్నిసార్లు మన ప్రవర్తనే. ఇతరుల నడవడి అయినా, కొన్నిసార్లు మన నడవడి అయినా. కొంతమంది నడవడి ద్వారానే శోధనలు. వాక్యం అదే రాయబడి ఉంటుంది. రోజు బాధపడుతున్నాడు లోతు, రోజు బాధపడుతున్నాడు. ఎందుకంటే అలా ప్రవర్తిస్తున్నారు, శోధనలు కలుగు చేస్తున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరుల ప్రవర్తన కొన్నిసార్లు మనల్ని బాధ పెడుతుంది. మన ప్రవర్తన కూడా మనల్ని శోధనలోనికి తీసుకొని వెళ్తుంది. ఇతరుల ప్రవర్తనలు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ లోతుకి ఎదురైంది ఇతరులు. అక్కడ అదే దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు. దేవుని ప్రియులారా, ఈ శోధనలు రావడానికి ముందు మన ప్రవర్తన ఎలా ఉంది అది ఆలోచించండి. శోధనలను దేవుడు తప్పిస్తారు, ఖచ్చితంగా తప్పిస్తాడు ఆయన. అయితే ముందు ఈ శోధన రావడానికి మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? ఒకసారి నేను ఒక మాట చదివాను, దాన్ని ఇప్పుడు మీతో చెప్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయం 10వ వాక్యం. 1 జనుల నడవడి
అందరు చెప్పండి, ఏమైంది? చెడ్డదాయింది. ఎందుకు ఈ జనుల ప్రవర్తన చెడ్డదైపోయింది? చదవాలి. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. కొంచెం జాగ్రత్తగా వినండి. శౌర్యం అంటే బలం. శౌర్యం అంటే ఏంటి? బలం. ఈ బలాన్ని అన్యాయానికి ఉపయోగిస్తున్నారు గనుక ఈ దేశంలో శోధనలు ప్రారంభమయ్యాయి. దేశము దుఃఖపడడానికి, జనుల ప్రవర్తన చెడ్డది కావడానికి కారణం ఏమిటంటే వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నారు. బలమును అన్యాయానికి ఉపయోగించడం, బలమును అన్యాయానికి ఉపయోగించడం. జాగ్రత్తగా వినాలి. బలమును దేనికి ఉపయోగిస్తున్నారు? అన్యాయానికి. నువ్వు బలాఢ్యుడివే కాదంటలేదు. నీ బలాన్ని ఎక్కడ ఎలా వాడాలో అక్కడ అలా వాడాలి. నువ్వు బలవంతుడివే, నీకు నోరు పెద్దదే కదా అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా? ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఏమండి? కొంతమంది ఎందుకు శోధన వస్తుందంటే ఇదే, బలమును అన్యాయముగా యూజ్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. బలం ఉంది, మనం బలవంతులమే, బలం ఉంది కదా అని దారి పొడుగుత పోయిన వాళ్ళందరిని కొట్టుకుంటూ పోతే నువ్వు బలవంతుడు అందరూ పిచ్చి పట్టిందంటారు. అన్యాయంగా ఉపయోగించకండి. శోధనలు అందుకే కదా, శ్రమలు అందుకే కదా. నీ శ్రమలకు కారణం, నీ శోధనలకు కారణం అదే కదా. ఎవరి దగ్గర వాడాలి ఆ బలం? ఆ ప్రియమైన దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎందుకు వస్తున్నాయి శోధనలు? శోధనల నుంచి దేవుడు తప్పిస్తాడు, అది పక్కన పెట్టండి. ఎందుకు వస్తున్నాయి శోధనలు? బలమును అన్యాయమునకు ఉపయోగిస్తున్నారు చాలామంది. సంసోను తన పని తాను చేసుకుంటూ పోతే ఎవడు ఏమనేవాడు కాదు, ఎవడు పట్టుకొని చచ్చేవాడు కాదు. ఆ చేయవలసింది చేయకుండా కుక్కల దగ్గరికి వెళ్తాడు, నక్కల దగ్గరికి వెళ్తే దాని తోకలు కడుతుంటాడు. ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడు సంసోను నక్కల దగ్గరికి వెళ్ళి తోకలు కడుతున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఆడిపోయి సింహాన్ని అట్టంటాడు. ఎందుకురా బాబు? బలవంతుడివే, నువ్వు బలవంతుడివే, కానీ నీ బలాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడు. శోధన వచ్చేది కాదు కదా, ఫిలిస్తీన్లు వెంటబడేవారు కాదు కదా, నీ కళ్ళు రెండు బీకేవారు కాదు కదా. దేవుడు తప్పిస్తాడని నీ బలాన్ని అన్యాయంగా ఉపయోగిస్తే నీ జీవితం వ్యర్థమే ప్రియులారా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేతుల పైకి అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. ధర్మశాస్త్రంలో రాయబడిన కీడంతయు మా మీదకొచ్చినా, ఏమంటా వీళ్ళు సిగ్గు లేకుండా చెబుతున్నారు చూడండి. ధర్మశాస్త్రంలో రాయబడిన కీడంతా మా మీదకొచ్చినా మా చెడు నడవడిక మానలేదు, మా చెడు ప్రవర్తన మానలేదు, మా చెడు క్రియలు మానలేదు. భయం లేదు. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, శోధనలకు కారణం నీ చెడు నడవడి.
చెడు నడవడి, చెడు ప్రవర్తన, చెడు క్రియలు. ఒకసారి ఆలోచించండి, దేవుని బిడ్డవైన నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎవరో చేశారంటే దానికి ఒక అర్థం ఉంది, ఎవరో మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది, ఎవరో ప్రవర్తించారంటే దానికి ఒక అర్థం ఉంది. దేవుని బిడ్డవైన నీవు, ధర్మశాస్త్రాన్ని అవలంబించుచున్న నీవు, దేవుని వాక్యమును దివారాత్రంలో ధ్యానించుచున్న నీలో ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? వారి చెడు ప్రవర్తనే శోధనలకు కారణం. శోధనలన్నిటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. కొంతమంది చిక్కుపడిపోయారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఉంటుంది, వారి 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 చెడు ప్రవర్తన, వారి క్రియలు, వారి నడవడి సరిగ్గా లేనందువల్లనే నేను చెవులు మూసుకొని ఉన్నాను అంటాడు. వారు ప్రార్థన చేసినా నేను ఆలకించడం లేదు. మంచి ప్రవర్తన గలవారమై దేవుని ఎదుట రోషముగా నిలబడే ఒక క్రైస్తవునిగా మనం జీవించాలని ఓ దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి, శత్రువుల చేతిలో నుంచి దేవుడు మనలను, చెప్పండి అందరు చెప్పండి. రెండవదిగా, శోధనలలో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించారు, అలానే దేవుడు మనల్ని తప్పిస్తాడు. చివరిగా నేను మరొక మాట చెప్పి ముగిస్తాను. ఖడ్గ బలము నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. ఏ బలం నుండి? అందరు చెప్పాలి, ఏ బలం? ఖడ్గ బలం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన నిన్ను తప్పించును. దేవుని ప్రియులారా, దేశములో ఖడ్గము ప్రవేశించింది. జాగ్రత్తగా వినాలి. దేశములో ఖడ్గము ప్రవేశించింది. ఇప్పటికే అనేక మందిని ఆ ఖడ్గము చంపుతూ ఉంది. ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. ఖడ్గానికి గురి అవుతున్నారు అనేకులు. ఎవరు తప్పించేది? వాక్యం అంటుంది, దేవుడు మాత్రమే ఖడ్గ భయము నుంచి, ఖడ్గ బలము నుంచి మిమ్మల్ని తప్పించేవాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. పూర్వం పాత నిబంధనలో పరిశుద్ధులు ఎందరో దాని నుంచి తప్పించబడ్డారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వాక్యంలో ఇదే మాట రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వాక్యంలో చూడండి, అగ్ని బలమును చల్లార్చిరి పరిశుద్ధులు ఎందరో. 33వ వాక్యంలో రాజ్యములను జయించిరి, జరిగించి పొందిరి. ఎన్నో కార్యాలు చేశారు. దానిలో వారు చూడండి, ఖడ్గదారను తప్పించుకున్నారు, ఖడ్గ బలమును తప్పించబడ్డారు. దేవుడు అలా తప్పించాడండి వారిని. ఖడ్గము ద్వారా జరిగే ప్రతి నష్టం వారికి కలగలేదు. ప్రవేశించింది దేశంలో ఒక ఖడ్గం. ఎవరు కనపడితే వారిని చంపుతాం, పాపంలో పడేస్తుంది, పవిత్రతగా జీవించనివ్వకుండా చేస్తుంది, లేనిపోని అనుమానాలన్నీ తలెత్తేటట్లు చేస్తుంది ఆ ఖడ్గం. దేవుడు మన కుటుంబాల్లో అలాంటి ఖడ్గ బలాలు ఏమున్నా వాటన్నిటిని దేవుడు తప్పించునుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఖడ్గ బలం ఏం చేస్తుందంటే తీరని వేదన కలుగు చేస్తుంది. ఏ వేదన అది? తీరని వేదన. నేను ఒక మాట చదువుతుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వాక్యంలో
మరియ గురించి ఒక మాట రాయబడింది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వాక్యం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు జన్మిస్తాడు, యేసు ప్రభు జన్మించిన తదుపరి మరలా ఇదిగో ఇలా సిలువ వేయబడతాడని ముందుగానే గుర్తెరిగి పరిశుద్ధాత్ముడు ప్రవచనం చెప్తున్నాడు. నీ హృదయములో ఖడ్గము దూసుకొని పోతుంది. అంటే నీకు ఒక వేదన కలుగుతుంది, తీరని వేదన. అది కుమారుడు కోల్పోవడం వేదనే కదండి, కుమార్తె కోల్పోవడం వేదనే కదా, తీరని వేదన. దేవుని ప్రియులారా, అలా తీరని వేదనలు ఏవి నీ జీవితంలో ఉన్నా వాటన్నిటిని దేవుడు తప్పించబోతున్నాడు. ఉద్యోగం రావట్లేదని తీవ్రమైన వేదనలో నువ్వు ఉన్నావేమో, దేవుడు దాన్ని తొలగించబోతున్నాడు. వ్యాపారం జరగడం లేదని తీవ్రమైన వేదనలో ఉన్నావేమో, దేవుడు వాటిని తప్పించబోతున్నాడు. చేతి పని సరిగ్గా రావట్లేదని తీవ్రమైన వేదనలో ఉన్నావేమో, దేవుడు దాన్ని తప్పించబోతున్నాడు. నీ తీవ్రమైన వేదనలన్నిటిని ప్రభు తప్పించునుగాక. అందరు చెప్పండి అమ్మే, గట్టిగా చెప్పాలా అమ్మే. మనుషుల అవసరతలు తీర్చగలరు కానీ వేదనలు ఎవరు తీరుస్తారండి? యేసుక్రీస్తు మాత్రమే నీ వేదనలన్నీ తీర్చువాడు. ఖడ్గ బలము నుంచి ఆయన మిమ్మును తప్పించునుగాక. 3 విషయాలు నేను మీతో చెప్పాను. మొదటిగా, శత్రువు చేతిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. శత్రువు ఏం చేస్తాడు? మనకు ప్రియమైన వాటిని దోచుకుంటాడు. రెండవదిగా, మన గౌరవాన్ని, మన ప్రభావాన్ని కొట్టివేస్తాడు. మూడవదిగా చెప్పాను, ధాన్యమును తీసుకుంటాడని. రెండో మాట చెప్పాను, నీతిమంతుడు అయిన లోతును శోధనలో నుంచి దేవుడు తప్పించెను. శోధనలకు కారణం ఏమిటంటే మన బలాన్ని న్యాయంగా ఉపయోగించడం, చెడు నడతలు, వీటన్నిటి నుంచి ప్రభు తప్పించబోతున్నాడు. చివరిగా చెప్పాను, ఖడ్గ బలము నుంచి దేవుడు తప్పిస్తాడు. పాత నిబంధన పరిశుద్ధులందరినీ దేవుడు తప్పించాడు. ఆ తీవ్రమైన వేదనలకు గురి చేస్తున్న ఏ స్వభావాన్నైనా దేవుడు తప్పించునుగాక. అందుకే ఆయన ఈ నెల మీతో చెప్తున్నాడు, తప్పకుండా నేను నిన్ను కాపాడుతాను. నన్ను నమ్ముకున్నావు, నా యొద్దకు వచ్చావు, నా కొరకు నాకు ఇష్టడిగా నీవు జీవిస్తున్నావు, నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.